నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం శ్రీనాథ్ పాకాల గారు రచించిన వివాహ బంధం అనే ఒక మంచి కథను విందాం. నాన్న, నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విన్న నారాయణరావు గారికి నోటి నుండి మాట రాలేదు. 5 నిమిషాలు తండ్రి కొడుకుల మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరికి తను విన్నదేంటో అర్థమై, ఏమైందిరా కృష్ణ అంటూ విషయానికి వచ్చారు నారాయణరావు గారు. అవన్నీ తర్వాత, నాకు అర్జెంటుగా విడాకులు కావాలి అంతే అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ. ఏమండి ఏమండి, అది మన కృష్ణ. తెలుసు అంటూ కనుసైగ చేశారు నారాయణరావు గారు. మరి తెలిసి కూడా ఏంటండి ఇలా ఉన్నారు? ఏదో ఒకటి చేసి వాడికి అర్థమయ్యేట్టు చెప్పండి. చూడు లక్ష్మి, వాడికి చెప్పించుకునే వయసు దాటిపోయింది. ఇంతకు మన కోడలి పిల్ల ఏమంటుంది? తనేమంటుందండి, చిన్నపిల్ల, అడిగితే ఏం చెప్పలేదు. సరే, నేను రాత్రికి కృష్ణతో మాట్లాడతాను, నువ్వు కూడా కోడలి పిల్లతో మాట్లాడు అని చెప్పాడు. ప్రస్తుతానికి అంతకన్నా ఏం చెప్పలేక. రాధాకృష్ణుల వివాహం జరిగి 1 సంవత్సరం కావస్తుంది. పెళ్లిలో వీరి జంటను చూసి మెచ్చుకొని వారంటూ లేరు. అంతా చూడముచ్చటి జంట. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే, కాకపోతే వేరువేరు కంపెనీలు. ఇద్దరికీ లక్షల్లో జీతం. ఆ రోజు సాయంకాలం ఇద్దరూ ఆఫీస్ నుండి వచ్చాక కొడుకుతో మాట్లాడటానికి నారాయణరావు, కోడలతో మాట్లాడటానికి లక్ష్మి గారు వారి వారి గదుల్లోకి వెళ్ళారు. అవును, వాళ్ళు నెల నుండి వేరువేరు గదుల్లో ఉంటున్నారు. రే కృష్ణ, తిన్నావా? కొడుకు మీద ఉన్న ప్రేమతో అడిగారు నారాయణరావు గారు. తిన్నాను నాన్న, ఏదో ముక్తసరిగా సమాధానమిచ్చాడు కృష్ణ. ఏంటి కృష్ణ, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పురా. ఏం లేదు నాన్న, నేను తనతో ఇక కలిసి ఉండలేం. నేను ఏం చెప్పినా వినటం లేదు. బదులుగా రోజు ఏదో ఒక గొడవ. నా వల్ల కాదు నాన్న. అరే కృష్ణ, నేను ఈ కాలం పిల్లలకు చెప్పేవాడిని కాదు, కానీ భార్యాభర్తల మధ్య మాట పట్టింపు ఉండకూడదు. అయినా ఒకరి మాట ఇంకొకరు వినాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇద్దరి గొంతులు కలిసి ఎప్పుడైతే ఒకే మాట మాట్లాడతారో అప్పుడు ఆ సంసారం సజావుగా ఉంటుంది. ఇదే సమయంలో అక్కడ, ఏమ్మా అలా ఉన్నావు, ఏమడగాలో తెలియక అడిగింది లక్ష్మి. ఏముంది అత్తయ్య, ఈ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా. చెప్పమ్మా, అసలు ఏమైంది? ఏముంటుంది అత్తయ్య, నేను చెప్పిన ప్రతి పని ఆయనకు కష్టమే. అసలు నాతో మాట్లాడటానికే టైం ఉండదు, కానీ గొడవ పడటానికి టైం ఉంటుంది. చూడమ్మా, మగవాడు ఏం చేసినా తన కుటుంబం కోసమే. కాకపోతే అలాంటి టైంలో కొంచెం సమయం మనకి కేటాయించడానికి ఉండదు. దాన్ని మనం అర్థం చేసుకొని నడుచుకోవాలి. భర్త బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే చాలమ్మా, తను పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఎంత సంతోషిస్తాడో. రే నాన్న, మనం ఏం చేసినా మన భార్యకు చెప్పే చేయాలి. మనం చేసే ప్రతి పనిలో భార్యను సలహాలు అడిగితే మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మన మగవారికి ప్రతి చిన్న పనికి అహం అడ్డొస్తుంది. అహాన్ని విడిచి ఆడదాన్ని అర్థం చేసుకోగలిగితే మనం జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటాం. చూడమ్మా, మనం భర్త కోసం తీసుకునే ప్రతి జాగ్రత్త వారికి ఒక కొత్త బలాన్ని ఇస్తుంది. అక్కడ ఇంట్లో తన భార్య తన కోసం ఎదురు చూస్తుంది అనే ఆలోచన భర్తకు వస్తే తను భార్యను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మనం ఏం చెయ్యక్కర్లేదమ్మా, భర్త పట్ల ఆవగింజంత ప్రేమ చూపిస్తే చాలు. తను దానికి 100 రెట్లు ప్రేమ మన మీద చూపిస్తారమ్మా. రే కన్నా, ఒక అమ్మాయి మన కోసం, కేవలం మన కోసం, తన పుట్టినిల్లు, అక్కడ ఆచారాలు, అలవాట్లు, ముఖ్యంగా తన కన్నవాళ్లను కూడా వదిలి ఎవరో తెలియని వాడితో పెళ్ళి అన్న బంధంతో అన్నీ వదిలేసి మెట్టినింటికి వస్తారు. ఎందుకంటే ఏమైనా నా భర్త ఉన్నాడు అన్న నమ్మకం. మరి ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మగవారి మీదే ఉంది. తనకి పెళ్ళైన తర్వాత ఏ కష్టం వచ్చినా మొదట భర్త గుర్తుకు రావాలి. అంతేకాని భర్తే ఒక సమస్య అయితే తను ఎవరితో చెప్పుకుంటుంది? మనం ఆడవాళ్ళు కష్టాలను వ్యక్తపరిచినట్టు మగవారు వ్యక్తపరచలేరమ్మా. ఒక భార్యగా మనమే
మన భర్త కష్టం ఏమిటో తెలుసుకొని వారితో అలా మెలగాలి. భర్త ఎంత కష్టపడినా భార్య కోసం, తన కుటుంబం కోసమేనని భార్య గుర్తించాలి. భర్త కష్టాన్ని భార్య గుర్తిస్తుంటే భర్త ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటాడు రాదా. అరే కృష్ణ, మన మగవారు శారీరకంగా బలంగా ఉన్న మానసికంగా ఆడవారే దృఢంగా ఉంటారు. అందుకే మగవారికి ఏ చిన్న కష్టం వచ్చినా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. కానీ ఆడవారు అలా కాదు, ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా ఆడవారు ఒకే రకంగా ఉంటారు. కానీ మగవారు ఆత్మహత్య వరకు వెళ్తారు. దీన్ని బట్టి చెప్పు, కుటుంబంలో భార్య పాత్ర ఎంత విలువైందో. అందుకే మన పెద్దవారు రామాయణం మహాభారతాలను చదవమనేది. చూడు రాధా, మనం కన్నబిడ్డల్ని ఎలా చూసుకుంటామో అలానే మన భర్తను కూడా అలానే చూసుకోవాలి. తను ఆనందంలో ఉన్నప్పుడు స్నేహితుడిలా, తనకు ఆకలేస్తే తల్లిలా, కష్టం వస్తే తండ్రిలా, మార్గనిర్దేశం చేసే గురువులా, ఇలా ఎప్పుడు భర్త క్షేమమే తన క్షేమమని కోరుకోవాలి భార్య అంటే. కృష్ణ, ఒక స్త్రీ తల్లి ఎప్పుడవుతుందో తెలుసా? ఏంటి డాడీ అలా అడిగారు? బేబీకి జన్మనిస్తే అప్పుడు అంటారు అంతేగా? కాదురా కృష్ణ, ఎప్పుడైతే ఓ స్త్రీ మెడలో తాళి పడుతుందో ఆ కట్టిన వాడిలోనే తన మొదటి బిడ్డను చూసుకుంటుంది. నిజంగా మగవారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మగవారి జీవితంలో భగవంతుడు ఇద్దరు అమ్మల్నిస్తాడు. ఒకరు కన్న తల్లి, ఒకరు కట్టుకున్న భార్య. అలాంటి భార్యని మనం ఎలా చూసుకోవాలి చెప్పు. అంతే. ఆ మాటలకు కృష్ణ కంటి నుండి జలజలా నీళ్లు రాలాయి. నన్ను క్షమించండి నాన్న, భార్య విలువ తెలియకుండా ప్రవర్తించాను. ఇక నుండి అమ్మని ఎలా చూసుకుంటానో రాధను అలాగే చూసుకుంటాను. ఆ మాట విన్నాక తండ్రి మనసు కుదుట పడింది. అత్తయ్య, నేనొక మాట చెప్పనా? చెప్పమ్మా, నాకు వెంటనే కృష్ణను చూడాలని ఉంది అని చెప్పింది కొంచెం సిగ్గుతో. అలా ఇద్దరూ బయటికి వస్తుండగా అటు నుండి కృష్ణ నారాయణరావు గారు ఎదురొచ్చారు. అంతే, ఇద్దరు సిగ్గుతో తలదించుకున్నారు. రాధా, ఇక నుండి నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ కృష్ణను నమ్ము రాధా. రాధ కృష్ణను కాకపోతే ఎవరిని నమ్ముతుంది చెప్పండి. నేను కూడా మీ మనసును అర్థం చేసుకొని ప్రేమగా ఉంటాను అనింది రాధ. పక్కనే ఉండి వీరి మాటలన్నీ వింటున్న నారాయణరావు, లక్ష్మీ గార్ల ముఖంపై చిరునవ్వు విరిసింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.